హాయ్ ఫ్రెండ్స్, మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతుందా? ఏవి డిలీట్ చేయకుండానే ఫోన్ క్లీన్ చేసే బెస్ట్ 7 టిప్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు, బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, అన్యూజ్డ్ యాప్స్ ఐడెంటిఫై అండ్ రిమూవ్. అంటే మనం మీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో యాప్స్ ఓపెన్ చేసి మీరు ఏ యాప్స్ అయితే యూజ్ చేయకుండా మీ మొబైల్లో ఎక్కువ ఉంటాయో అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే కంప్లీట్గా అది అన్ఇన్స్టాల్ చేసేయండి. లేకపోతే దానివల్ల మీకు చాలా ఏమైనా స్టోరేజ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డూప్లికేట్ యాప్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని వెంటనే ఐడెంటిఫై చేసి అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఎప్పుడైతే మీరు అన్యూజ్ చేయని యాప్స్ ఉండడం వల్ల ఎక్కువ అందులో స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వన్, ఫైల్స్ బై గూగుల్ క్లీనర్. ఇప్పుడు మీరు దీన్ని ఫైల్ బై గూగుల్ యాప్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఉన్న జంక్ ఫైల్స్, డూప్లికేట్ ఫైల్స్, క్యాచీ ఫైల్స్, ఇలా అన్వాంటెడ్ స్టోరేజ్ మీరు డిలీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు దీన్ని కంప్లీట్గా చెక్ చేయండి. అండ్ థర్డ్ వన్, వాట్సాప్ మీడియా మేనేజ్మెంట్. సో మనం రెగ్యులర్గా వాట్సాప్ యూజ్ చేస్తూనే ఉంటాం. సో వాట్సాప్లో ఎప్పుడైతే మీరు కొన్ని ఫార్వర్డ్ చేసే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఉంటాయి కదా, సో అవన్నీ మీకు స్టోరేజ్లో ఉండిపోతుంటాయి. సో దాన్ని ఇప్పుడు మనం ఎలా డిలీట్ చేయాలి అంటే, ఫస్ట్ మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత స్టోరేజ్ అండ్ డేటా క్లిక్ చేస్తే అక్కడ మీకు మేనేజ్ స్టోరేజ్ అని కనిపిస్తుంటుంది. అందులో మీకు ఫార్వర్డ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇవన్నీ డిలీట్ చేస్తారో మీకు స్టోరేజ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఈ విధంగా ఒకసారి మీ వాట్సాప్లో ఉన్న స్టోరేజ్ ఒకసారి చెక్ చేయండి. ఫోర్త్ వన్, క్లియర్ యాప్ క్యాచ్. అంటే ప్రతి అప్లికేషన్కి క్యాచీ అనేది చాలా స్టోరేజ్గా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం కొన్ని లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో ఎప్పటికప్పటికి క్యాచెస్ యాడ్ అవుతూనే ఉంటాయి. సో మనం ఏదైనా ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా ఆ క్యాచ్ రిలేటెడ్ స్టోరేజ్ మన మొబైల్లో యాడ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ ఆర్ 3 or 4 డేస్కి ఒకసారికైనా క్యాచీ ఫైల్స్ కంప్లీట్గా క్లియర్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీ మొబైల్ డేటా అనేది, మీ మొబైల్లో స్టోరేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, వీలైతే మూవ్ డేటా టు ఎస్డి కార్డ్ ఆర్ క్లౌడ్ స్టోరేజెస్. సో మీకు వీలైతే ఎస్డి కార్డ్స్ తీసుకొని మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ ఏమైనా ఉంటే అక్కడలోకి మూవ్ చేసుకోండి. లేకపోతే క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకోండి. లైక్ మనకి 15 GB గూగుల్ డ్రైవ్ ఒకటి ఉంటుంది. లేకపోతే పీ క్లౌడ్ అని, మెగా డ్రైవ్ అని చాలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి క్లౌడ్ ప్రొవైడ్ చేసేవి. సో ఈ విధంగా మీరు ఆ స్టోరేజ్ తీసుకొని మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ అందులో మూవ్ చేసుకోండి. అప్పుడు మీ మొబైల్లో స్టోరేజ్ కొంచెం క్లియర్ అవుతుంది. సిక్స్త్ వన్, లార్జ్ ఫైల్స్ ఫైండర్. సో ఫైల్స్ బై గూగుల్ అనే అప్లికేషన్ యూజ్ చేసి మన దగ్గర ఏమేమి లార్జ్ ఫైల్స్ లైక్ వీడియోస్ కొన్ని ఉండిపోతుంటాయి కదా, ఎక్కువ ఎంపీస్లో ఉన్న వీడియోస్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఈజీగా మీరు డిలీట్ చేయండి. దాని ద్వారా మీ అన్నెసెసరీ స్పేస్ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ మీకు మొబైల్లో ఫ్రీ స్పేస్ అనేది మీ మొబైల్కి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ యూజ్ చేసుకొని మీ మొబైల్లో ఒకసారి చెక్ చేయండి.
అండ్ సెవెంత్, డిజేబుల్ బ్లోట్వేర్. అంటే ఫోన్లో సిస్టమ్ బ్లోట్వేర్ డిజేబుల్ చేయండి. అవి ఎక్కడ ఉంటుందంటే సెట్టింగ్స్, యాప్స్, డిజేబుల్ అన్యూజ్డ్ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్. అంటే మొబైల్ కొన్నప్పుడు కొన్ని మీకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తాయి కదా, సో ఆ యాప్స్ వల్ల స్టోరేజ్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే డిజేబుల్ చేస్తామో స్టోరేజ్ కూడా మీకు తగ్గుతుంది, మీ మొబైల్ కొంచెం ఫ్రీ అవుతుంది. సో ఈ విధంగా ఈ 7 స్టెప్స్ మీరు ఒకసారి కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో ఏం ప్రాబ్లం వచ్చినా అగైన్ మళ్ళీ వీడియో ఒకసారి రీచెక్ చేసుకొని కంప్లీట్గా చెక్ చేసుకోండి. కన్క్లూజన్, ఈ ట్రిక్స్ ఫాలో చేస్తే మీ ఫోన్లో 5 GB వరకు స్టోరేజ్ ఖాళీ చేయవచ్చు. మరిన్ని టిప్స్ కోసం ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టెక్ వీడియోస్ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.